నా పేరు మల్లికార్జునరావు సార్, మ్యాథ్స్ అసిస్టెంట్. నేను ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొద్దామని వచ్చాను సార్ ఇక్కడికి. నాకు అర్థమైన విషయం ఏంటంటే విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉన్న బీసీ రిజర్వేషన్ మా పదోన్నతులు ఎందుకు లేదో ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు సార్. అంటే పదోన్నతుల విషయం వచ్చేసరికి బీసీ కూడా అదనంగా అయినట్టు. దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇంకొకటి మేజర్ విషయం, మనకున్న బీసీ రిజర్వేషన్ కూడా సెంట్రల్కి వచ్చేసరికి ఓబీసీ కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతున్నారు సార్. ఓబీసీ కోసం పోతే సార్ మీరు 8 lakhs దాటింది, మీకు ఓబీసీ రాదని చెప్తున్నారు. యాక్చువల్గా 8 lakhs కాదు సార్, ఓన్లీ గ్రూప్ 1 క్యాడర్కి మాత్రమే ఆ 8 lakhs ఉంది సార్. ఆ విషయం తెలియక మొన్న ఒక టీచర్ని అడిగాను, సార్ ఇట్లా అంటున్నారు ఏదైనా సజెషన్ కోసం చేస్తే నిజమే కదా సార్, మన 10 lakhs మనకు రాదంటున్నారు. కానీ యాక్చువల్గా అది ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్ గ్రూప్ 1 వాళ్ళకు మాత్రమే అనే విషయాన్ని మన బీసీ ఎంప్లాయీస్ దృష్టికి విరిగా మీరు సమాచారం ఇచ్చేసి ఆ రెవెన్యూ వల్ల కూడా అవగాహన కల్పించాలని కోరుతున్నారు సార్. అది ఇంకోటి సార్, మేము టీచర్స్ ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడితే కొంచెం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం సార్. అదే మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకైనా కంటిన్యూగా ఏ మాత్రం అసలు క్లాస్ చెప్తాం. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏ బీసీ టీచర్ అయినా ఫోన్ చేసి చెప్పండి, ఐఏఎస్ అపాయింట్ అయిన వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ ఓబీసీ వర్తించదు. పాయింట్ నెంబర్ 1. సెకండ్ వన్, తల్లి తండ్రి గ్రూప్ 1 జాబ్లో డైరెక్ట్ అపాయింట్ అయితే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు. ఒక తల్లిదండ్రుల లోపల ఒకరు గ్రూప్ 1 ఒకరు గ్రూప్ 2 అపాయింట్ అయితే కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. అప్పుడు తండ్రి కన్ఫర్మ్డ్ ఐఏఎస్, పేరెంట్స్ అప్పుడు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వస్తే ఒకడు గ్రూప్ 2 అయితే వాళ్ళకి ఓబీసీ వర్తించదు. ఇద్దరు తల్లిదండ్రులు గ్రూప్ 2 అపాయింట్ అయినా, ఇంకా అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగాలు ఎక్కడ అపాయింట్ అయినా, ఎంత శాలరీ ఉన్నా ఓబీసీకి అర్హులు. ఇది ఏ ఎంఆర్ఓకి తెలియకపోతే చెప్పండి. ఎంఆర్ఓ అంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 8 లక్షల క్రైటీరియా కాదు, ఇది క్రైటీరియా. నేను చెప్పినట్టు 4 పాయింట్లే క్రైటీరియా. దాన్ని మీరు ఎంఆర్ఓస్ చెప్పండి. మరి మనం భోజనం చేసిన తర్వాత మీరు అందరూ ఉంటారా? భోజనం చేసి వచ్చి కూర్చుందామా? కంప్లీట్ చేసుకొని భోజనానికి పోదామా?